హాయ్ అందరికీ. నేను ఈరోజు చింత చిగురు మటన్ అనే ఐటెంని మీకు చూపించాలనుకుంటున్నాను. చాలామంది చింత చిగురు మటన్ అంటే మాకు తెలియదు, మేము ఎప్పుడు వండుకోలేదు అంటున్నారు. కానీ కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, ఆ జిల్లాల్లో ప్రజలందరికీ కూడా చింత చిగురు మాంసం కూర చాలా పరిచయమైన కూర కనుక ఈరోజు అందరికీ ఈ పాత వంటకాన్ని, అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఎవరు వండుకోవట్లేదు అనుకుంటున్నాను. చింత చిగురు కూడా చాలా కాస్ట్లీ అయిపోయిందండి. కేజీ 800 రూపాయలు చెప్పారు. అంటే పావు కేజీ 200 రూపాయలు చెప్పింది మార్కెట్లో. నేను అమ్మాయిని బతిమాలుకుని 150 రూపాయలకి తీసుకున్నాను. ఒక 125 గ్రామ్స్ అంటే పావులో సగం తీసుకున్నాను. తీసుకుని అది 2 భాగాలుగా చేయాలనుకుంటున్నాను. అంటే ఒక 50 గ్రామ్స్ ఏమో అది మటన్లో వేసి, ఇంకో 50 గ్రామ్స్ మిగతాది అంతా కూడా పప్పులో వేద్దాం అనుకుంటున్నాను. రేపు ఎల్లుండో జాగ్రత్తగా దాచుకుని, బంగారంలో దాచుకునే పరిస్థితి. ఇదివరకు చింత చిగురు అంటే ఈజీగా కరివేపాకు అమ్మాయికి చెప్తేనో, లేకపోతే పని అమ్మాయికి చెప్తేనో వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు నుంచి కోసుకొని తీసుకొచ్చేవారు అంతో ఇంతో. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కానీ చింత చెట్లు అవి చూపించినప్పుడు మన పిల్లలకి ఇదిగో చింత చిగురు, ఇదిగో ఎక్కడి నుంచి వస్తుంది, ఈ చింత చిగురుని మనం వండుకోవచ్చు, వంటల్లో వేసుకోవచ్చు, ఇట్లాంటివి కూడా చెప్తే పిల్లలకు కొంచెం నాలెడ్జ్ పెరుగుతుందని అనుకుంటున్నాను. జనరల్ నాలెడ్జ్, అదేమీ ఇంపార్టెంట్ నాలెడ్జ్ కాదు, కానీ ప్రకృతి మీద నేచర్ని మనం పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసినట్లుగా ఉంటుందని నా అభిప్రాయం. నేను అలాగే మా పిల్లలకి అన్నీ చెప్పేదాన్ని. ట్రైన్లో వెళ్తుంటే దూరం నుంచి చూపించి అవేం మొక్కలు, అవేం చెట్లు, అవేం పంటలు అట్లా అడుగుతా వాళ్ళకి ఎప్పుడు క్విజ్ ప్రోగ్రామ్స్ పెట్టేదాన్ని. చాలా వరకు పాస్ అయ్యేవారు. శనగ చేలు మనం చూడం కదా, మన ఏరియాల్లో కనిపించవు కదా, అవి కూడా చూపించేదాన్ని. ఇవి శనగ పంట, ఇలా ఇది పొపాయి తోట, ఇది వేరుశనగ తోట, ఇట్లా అన్నమాట. అట్లా ప్రకృతిని మనం పిల్లలకి పరిచయం చేస్తే బాగుంటుంది. ఉప్పు కారం వేసానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అందులో కొంచెం బాగా కలిపేసి పిల్లలకి ప్రకృతికి దగ్గరగా ఉంచితే బాగుంటుందండి. వాళ్ళు నేచర్ తోటి ప్రయాణం చేస్తే బాగుంటుంది మన జీవితం. అలాగా ఈ చింత చిగుర్లు ఇవన్నీ మిస్ అవ్వకండి. మిస్ అవ్వకుండా తింటే బాగుంటుంది. ఒక ½ గ్లాస్ వాటర్ వేసాను మటన్లో, మూత పెట్టేస్తున్నాను. 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసే ఈ లోపుగా చింత చిగురిని కొంచెం శుభ్రంగా పిచ్చాకులు అవి లేకుండా శుభ్రం కడిగేసి అలా నలుపుకుంటున్నాను చాట్లో వేసి. అలా నలుపుకుంటే ఏమవుతుందంటే అందులో నుంచి పులుపు అంతా కూడా తొందరగా కూరలోకి వస్తుంది. చిగురు అంటే చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి తొందరగా వేడికి మన కూరలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇది అదంతా 125 గ్రామ్స్, 75 రూపీస్. నేను సగం ఏమో కూరలో వేస్తాను, సగం పప్పులో వేస్తాను అన్నమాట. ఇగో ½ కిలో మటన్ని సగం చింత చిగురు కోసం ఉంచాను, మిగతా సగం దోసకాయ వేస్తాను. దోసకాయ మటన్ అంటే కూడా చాలా ఆశ్చర్యపోతారు ఇక్కడ మనుషులు. ఏంటంటే దోసకాయ చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా, హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే మటన్లో వేస్తే కూడా మటన్ దోసకాయ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేద్దాం, అది కూడా మీకు చేసి చూపిస్తాను ఎట్లా చేయాలో. ఇలా కుక్కర్లో ఉడికిన కూరని మళ్ళీ కళాయిలో తీసుకుని అలాగా నలిపిన చింత చిగురిని అలా వేసేసి కొంచెం దగ్గరగా అయ్యేలాగా చేయొచ్చు. చాలామంది ఇలాగా ఉడికిన తర్వాత కొద్దిమంది కొంచెం నీళ్లు పోసి గ్రేవీలాగా చేసుకుంటారు లూజ్గా, కానీ ఇలా దగ్గరికి చేస్తే నాకు ఇష్టం అన్నమాట. ఫ్రై లాగా దగ్గరికి వస్తుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది, కలుపుకోవడానికి గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా చాలా థిక్ టేస్ట్ ఉంటుంది అనమాట. డైల్యూటెడ్ టేస్ట్ కాకుండా చక్కని పులుపు, అది రుచి బాగుంటుంది, స్ట్రాంగ్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలా కొంచెం బాగా దగ్గరికి చేసుకోవాలి. మీరు అందరూ ట్రై చేయండి ఈ కర్రీని, తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. ఇది చూడగానే కూడా ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి మీ అభిప్రాయం. గుడ్ కామెంట్ కానీ బ్యాడ్ కామెంట్ కానీ ఏదో ఒకటి కామెంట్ ఒకటి వదలండి, అందులో బాగుంటుంది. నేను చూసి చాలా హ్యాపీ అవుతాను.
లేదంటే ఈ చింత చిగురు మాంసం ఎంతమందికి తెలుసో కూడా మీరు కామెంట్ చేయొచ్చు. నాకు తెలుసు, మా ఇంట్లో చేస్తారు, అట్లా కూడా కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు నాకు తెలీదు అని కామెంట్ చేయండి. అంటే జస్ట్ ఒక డిబేట్ లాగా ఉంటుందన్నమాట. నాకు తెలియదు, ఒక వేదిక, మనందరం మన అభిప్రాయాల్ని షేర్ చేసుకునే వేదిక అన్నమాట ఇది. అలా దగ్గరికి చేసి, నాకు ఎందుకో కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తే ఒక్క స్పూన్ ఆయిల్ వేసాను, అందుకే నూనె బాగా కనిపిస్తుంది. అలా దగ్గరికి చేసేసి చక్కగా గిన్నెలోకి తీసేసాను, నీరు లేకుండా ఫ్రై చేసి. నిజంగా అన్నంలో కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో కూర తీసాను, అన్నంలో కలుపుకుంటున్నాను. వేడి వేడి అన్నంలో మటన్ చింత చిగురు. నిజంగా చాలా కాలమైంది కూర వండి, నేను దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. చాలా కాలం తర్వాత వండాను ఈ కూర. మా పిల్లలకి చాలా ఇష్టమైన కూర ఇది కూడా. మా పాప వండాను అంటే అమ్మ నాకు అంటది వెంటనే. చూడండి, చాలా టేస్ట్గా కుదిరిందండి. ముక్క మెత్తగా ఉడికి చక్కగా చాలా రుచికరంగా ఉంది. అందరూ ట్రై చేయండి, ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా రోజు మీకు తెలియని వంటలు, కొత్త వంటలు అన్నాను నేను, మీకు తెలియని వంటలు నేను చేసి చూపిస్తూ ఉంటాను. నార్త్ ఇండియన్ వంటల కంటే మన సాంప్రదాయ వంటలు మనం తెలుసుకోవడం మంచిది కదా. మన ఆంధ్ర వంటలు తెలుసుకొని మనం వండుకుంటే మంచిది కదా. అందుకని ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ అండి, అందరూ చూసినందుకు శ్రద్ధగా స్కిప్ చేయకుండా. రేపు మటను దోసకాయతో మటన్ కర్రీ చేసి చూపిస్తాను, అది కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.